వాళ్ళు అట్లా కొంత దూరం అయితేనే వాళ్ళు కూడా పోతారా తుంగభద్ర కొడి దేవతల పూయలు ఎత్తున్నారు. ఈ ఎడ్డు దేవుళ్ళ పూయలు ఎత్తున ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పుదలేడు, లేదన్న దేవుడు లేదని చెప్పుదలేడు. దేవుడి కల ఎప్పుదలేడు. మనసు కొట్టేసుకుని అడవిలోకి వెళ్ళిపోతా అంటే అటువంటి భార్య భర్తలు ఎడుతో వల్ల ఎర్ర ఎర్రని గుళ్ళు రంగవెల్లి ముగ్గులు సింగవెల్లి ముగ్గులు వేసి నిలబడ్డ తాళి పెట్టి నిచ్చమాకురుడు దాపి పంచు బండారి పారబోసి ఎదురు బండారి ఎదురు పారబోసి అభిషేక్ ప్రియ శంకర లంకర ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన అగో ఎక్కడ ఉన్నావు తండ్రి మగు సంతాన ఫలమిత్తనం ఇంటికి పోతాం, లేకపోతే ఇదే గుళ్ళల్లో మా ప్రాణం వేసుకుంటామా అని అన్న ఉన్న వారికి పిల్లలు ఎందుకు ఇవ్వు, పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకు ఇవ్వవు. నారు వస్తాడు నీరు పోతాడు, నీరు వస్తాడు నారు పోతాడు, వాటర్ ఇస్తాడు వాటర్ ఇస్తాడాట. వాటర్ ఇచ్చేటోడే స్టప్ కూడా ఇస్తాడా అని పదల బొబ్బది పట్టేనా, పదల బొబ్బది పట్టేనా, ఐదల హారతి పట్టేనా వస్తా. ఆగో సుందాన గుల్ల శుద్ధి చేసి గంధాన గుల్ల గాలింపు వేసి
హారతి పట్టి ఓ తండ్రి జంగమయ్యా నీ గంపంత కంటిలో ఎర్ర జీవన ఎక్కర మేము కనబడతలేమా తండ్రి అని భగవంతుణ్ణి ఎట్లా వేడుకుంటున్నారు భార్య భర్తలేమో అటువంటి ఆ గుడి కాడ గుడి బందుకు భూమి తోడ పుట్టిన కారణాల పుట్ట కంచల్ల మరి అటువంటి ఒక్క పుట్ట వీణ పుట్టగాడ పూయలు ఎత్తమాని ఓం నమ శివాయ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా చెలు నీరై కారగా మండులకే బలి అయిపోయావా ఎవరి మాటలో వెళ్తున్న రాకన్నా నీ అన్నదండ మాకు పూలు పళ్ళు పలహారములు కొబ్బరికాయలు కోడవప్పులు నీకు తెచ్చుమయ్యా
గోవిందము రాధకృష్ణ పైంబా బలరామేశ్వర మహేశ్వర కరణ కంట మాల గంగాధర అన్ని దేవుళ్ళ పూజలు చేసి నీ గుడి బేటికి వచ్చి నీ గుళ్ళ పూజలు ఎత్తున్నావు తండ్రి తండ్రి అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నాద ప్రియ భోజన అని పదెల్ల పబ్బది బట్టి ఐదేళ్ళ హారతి బట్టి ఓం నమో శివాయ పూజలు చేస్తుంటే ఊగరి గంటలు ఊగుతున్నాయి మోగరి గంటలు మోగుతున్నాయి ఇన్ని కావరి అప్పుతున్నది మిరుగుళ్ళ వర్షము కురుస్తున్నది భార్య భర్తల కంటి అరిసేతుల కురవాన వరసి మరి యుగములు జగములు ఉన్నంత వరకు ఏర్పాటు చేసిండు తూర్పు పరవట ఉత్తరం దక్షిణం 4 దిశలుగా తిరిగి చూసిండు ఆ భగవంతుని అంజనములు ఎవరు దిగుతాళ్ళు మరి ఆ ఊరు ఇక్కడ కాదు అక్కడ కాదు 708 ఆడ దూరం ఉన్నది మరి అది అటువంటి ఆ ఊరు ఇక్కడ కాదు అక్కడ కాదు రాళ్ళాపురి దేశం రతనాగిరి గ్రామం ఆ ఊరును పరిపాలించేది ఎవరయ్యా రాజు గోవర్ధన మహారాజు గోవర్ధన మహారాజు భార్య అమ్మవారు నీలారి అన్ని ఆ తల్లికి సంతానం లేకుంటే 2 భార్య భర్తలు బల్లల ధనధాన్యం రింపుకొని తిరుపతి తీరంగ కాశీ కాలాద్రి తిరుపతి దిగో తిరుపతి రామేశ్వరం భద్రాచలం చెన్నూరు జగన్నాథం భూమి మీద ఉన్న పుణ్యం చిత్రాలు తిరిగింది వాళ్ళు మునుగని గుండము లేదు మొక్కని గుడి లేదు పట్టని రథం లేదు అడవిలోకి వెళ్ళి పన్ను కొట్టుకుని పోతంటే కళ్ళ వెలుపుతో ఉన్నది ఆ పుట్ట కళ్ళ వెలుపుతో ఉన్నది కారణాల బెడం కన్యకోగిల పుట్టని కళ్ళ చూసిన భార్య భర్తలు బండ్లు అక్కడ ఇడిసి ఆ పుట్ట దగ్గరికి వచ్చి భార్య భర్తలు మరి అది అడ్డమంటే ఆ పుట్ట ఎంత వెడల్పు ఉన్నదో అంత వెడల్పుతోని కడిగి గాలిచ్చింది ఎర్ర ముగ్గు 7 వన్నెలు పచ్చ ముగ్గు 10 వన్నెలు నల్ల ముగ్గు 4 వన్నెలు అట్టు రాసి 2 భార్య భర్తలు సిరిసి కింది పెట్టి సిరిపాదాలు మీదికి పెట్టి ఒంటి ఉరగాలు తబది ఎత్తాను పుట్ట పూజలు చేసిన వాళ్ళు కలిగిల్లు అదిగో లోకంలో ఎంతమంది లేరా అని ఈ పుట్టలో ఉన్న భుజంగముని మాకు సంతానం ఇవ్వడాన్ని అదిగో అటువంటి ఆ భార్య భర్తలు అగో పూజ చేస్తాను కానీ ఆ పుట్ట పూజలు చేసే భార్య భర్తలు అదిగో అటువంటి వాళ్ళ పూజ భిన్నం చేపిస్తాను అనుకున్నాడు ఆ భగవంతుడు మరి అదిగో అటువంటి వరే తమ్ముడా గాలిదేవా అని తమ్ముని వినిచిండు గాలి ఒక్క గడియ పెడితే అది అటువంటి చెట్లు అది గుట్టలు కొట్టుకొస్తా అంటే వాళ్ళు ఆ గుట్టలు అది అటువంటి సప్పుడిని చెట్ల సప్పుడిని పూజ భిన్నం చేసి వాళ్ళ ఇంటికి పోతారు పోయి అక్కడ అది అటువంటి ఆ పూజ భిన్నం చేసి రాపమ్మంటే గాలిదేవుడు కాదే అమ్మా గాలి 1 గంటల గాలి పెట్టి వాళ్ళ పూజ భిన్నం చేసి వస్తారా దేవుడు బయలు పుట్ట వేడిగా తండ్రి గాలి దేవుడు
భర్త చూడు పుట్ట వీణ చూడు అటువంటి చెట్లు వనంతరాలు కొట్టగత్తండి శివ శివన్న సిద్ధం మర్తలేరు వరహరన్నాక్యం మర్తలేరు వాళ్ళు చెట్టు వనంతరాలు కొట్టగత్తండి శివ శివ అంటే అది అటువంటి ఉరికచ్చే రాళ్ళు చెట్లు కొట్టగత్తండి అగో దూరం ఉరుకుతున్నాయమ్మా గాలి దేవుడికి ఎట్లా గాలి పెట్టిన అది ఒకటి ఉండి రాళ్ళు అది ఒకటి ఉండి కొమ్మలు చెట్లు కొట్టుకొచ్చినా కూడా శివ శివ అంటే అర్థపరుగు దూరాన చెట్లు ఆగుదండి నా అన్న పరమేయుడు చెప్పిన ఎంత గాలి పెట్టిన వల్ల పూజ పిన్ను ఎత్తలేరు నా వల్ల అయితే లేవు వెనుక మర్రిపోయి మళ్ళా మా అన్నతో నీ మాట చెప్తానన్నాడు అమ్మా వెనక కల్లా వారిని ఎదలు కొట్టుకుంటారని అన్నా అన్నా నువ్వు చెప్పినట్టుగా అన్నరా సన్న కాదు అన్న గదే అన్న అంటాను రా లేకపోతే ఆగురా నువ్వు అన్నా ఓ తమ్ముడా నువ్వు చెప్పినట్టుగా 7 రోజులు పెట్టే గాలి ఒక గడియలో పెట్టిన మరి చెట్లు ఇరి కొమ్మల కొమ్మలు చెట్లకు చెట్లు గట్టు మీద ఉన్న రాళ్ళు కొట్టుకొని ఆ పుట్టకాడికి వస్తంటే వాళ్ళు శివ 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 అన్న సిద్ధం మర్తలేరు శివ శివ అంటే గట్టు మీద ఉన్న రాళ్ళు వచ్చే రాళ్ళు అర్థపరువు దూరాన అవుతారై చెట్లు కూడా అది అటువంటి అంత దూరాన అవుతారై వచ్చే రాళ్ళు మళ్ళీ పోయి గట్టు మీద పడతానే కానీ వాళ్ళ పూజ భిన్నం ఎత్తలేరన్న వాళ్ళ దగ్గర పోతలేవు తమ్ముడు అన్న మాట విన్నట్టు చరణ చంద్రశేఖర్ అన్నా నా వల్ల కాదు ఇక నేను ఓలేను అన్నాడు అప్పుడు మాత్రం అనగానే అది అటువంటి చెట్లు అనంతరాలు ఇరికి కుప్పలు పడ్డా అది అటువంటి వాళ్ళ దగ్గర పోతాంటే శివశివ అంటే దూరం పోతానే అన్నాడు మరి ఆ అడ్డం పడ్డ చెట్లను కాలబెట్టాలంటే ఎవరు తమ్ముడా తమ్ముడ కాలు హరి అన్నయ్యా అడివంతా అలగబెట్టి రాబోరా పుణ్యాత్తుడా నేనా నేను ఓను ఇంకా అడివి ఉండడు అరే నేను ఓడు అని అడివి ఉండు అవసరమా నేను అగ్గి పుల్ల గీకినట్టే అడివి మండినట్టే కానీ మందికి అడ్డాములు కాలబెట్టినట్టు చేయకు లేకపోతే నీకు అజ్జాయ కాల పెడతా నీ భయానికి గడ్డి సుతుంచుతాను మా ఇంటికాడ అన్నది ఏమనుకుంటాను అక్కి దేవుడు అంటే అక్కి ఏడో చూసినా ముట్టుకుంటే పొక్క వచ్చడే నీ ముట్టుకుంటే నీ శరీరం ఎక్కడ చేసిన మసి ఆడుతుంది మరి ఏమనుకుంటారేమన్నా ఈ దొంగ రాత్రి నీకెవరు ఫోన్ చేస్తాను పదేలా మా అల్లు ఫోన్ చేస్తాడు పోయి మరి అది అటువంటి అడవిలో అగ్గి కురిసి అడవి కాదు పెట్టి రాపోతాముడు అంటే అన్న చెప్పిన మాట ఎప్పుడు జబదాటలేదు వెళ్ళిపోతాడు దేవుడు కనుక బయలు చూడవమ్మా అగ్గిదేవుడు
వాళ్ళ పూజ పిండం చేస్తలేరు. ఏం చేతివిరా? ఏ అడివంతా గాలం పెట్టా కానీ పుట్టకాడికే తగ్గిపోతలేదు. అడివంతా ఎలుగడ పడ్డదన్నా అది అటువంటి పడ్డ చెట్లు కాలి కూలుతానయి. అగ్గి కూడా దగ్గర పోతుంది. శివశివ అంటే దూరం ఉరుకుతుంది. అగ్గి కూడా దగ్గరికి వచ్చినప్పుడు శివశివ అంటే దూరం ఉరుకుతుంది. అన్నా నా వల్ల కాదు ఇక నేను ఓలేను అన్నాడు. అప్పుడు మాత్రం అనగానే అది అటువంటి వానదేవుని విరిచిండు. ఒరే వానదేవా, పొయ్యి అడుగు అటువంటి అడవిల వానగురు ఉత్తరాన ఉరివి దక్షిణాన విరిసి పనుడ సాటంతా మబ్బు చేసి 7 రోజులు పట్టే వాన 1 గంట గురువరా అని చెప్పిండు. అన్నకు అదిగో అటువంటి మాట ఇన్నోడు అదిగో అటువంటి అడవికి వచ్చి ఉత్తరాన ఉరివి దక్షిణాన విరిసి పనుడ సాటంతా మబ్బు చేసి అప్పుడే 7 రోజులు పట్టే వాన 1 గంట కొట్టింది. మరి అదిగో అడవిలో మాత్రం అనగానే అదిగో అటువంటి గట్లు గుట్టలు అన్ని కొట్టుకొస్తాయి. శివ 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 అని అదిగో అటువంటి శివుని తలుతా అంటే వచ్చేడే వరదంత దూరం ఉరికి పారిపోతుంది తల్లు భార్య వరదలో మర్దలేరు శివశివన్న సిద్ధ మర్దలేరు అదుగో అటువంటి ఆ వాళ్ళ దేవుడు బయలుదేరి ఎక్కడికి వచ్చిండు భగవంతుడి దగ్గరికి వచ్చినాడు. అన్నా నా వల్ల కాదు నేనిగా వాళ్ళ దగ్గర పోనన్నాడు. భగవంతుడు అనుకున్నాడు నేను పోయి వారికి అదుగో అటువంటి సంతానం ఇచ్చి జరిగే మార్గం చెప్పి నేను అదుగో అక్కడి నుంచి వెళ్ళిపోయేటోళ్ళను అగో ఇంటికి పంపించను కావాలన్నాడు. రూపకంగా నేను వెళ్ళిపోతే నా పరమాత్రుడు దిగచ్చిన నా ప్రాణం అడ్డుకొని తిరిగి దేవలోకం వస్తారు వాళ్ళు. మరి దేవలోకానికి నరలోకానికి దారి ఉంటుందని భగవంతుడు రూపులు పడమారి రుద్రవేగుడై జలమాల పడమారి చంద్రవేగుడు ఆయన 7వ సంఖ్య 7 దోలకుడు సంఖ్య బంగారు మరి గంటలు 96 లక్షలు నాదున్న గంటలు 46 లక్షల గంటల శంకులు భగవంతుడు ధరించుకున్నాడు. భగవంతుడు చూడు కైలాసం కొండ వీనికెళ్ళి బయలుదేరేటప్పుడు అగో పరమాత్రుడితో ఎన్ని జీవులు బయలుదేరబట్టారు. జర్రి పిల్ల సంకల దుర్గ పిల్ల నంది పిల్ల నాగన్న అయ్యతోని 5 జీవులు గల్లవాడు. భగవంతుడు దిగాన నరలోకం దిగి రావట్టేనే విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు ఆకాశానికి పూల వరకు వారి కట్టలాట వాళ్ళు వారి కట్టలాట
దిగినట్టు భగవంతుడు చూడు అది అటువంటి దిగాను నల్లోకం దిగవద్ద ఉన్నాడే